ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఈ యొక్క ఫంక్షన్ అంటే ఈ యొక్క స్ట్రింగ్స్ గురించి మనకి నంబర్స్ గురించి 1, 2 క్వెషన్స్ కూడా మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అడగడం అవకాశం ఉంటుందన్నమాట. దీనిలో భాగంగానే మనం ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాము. ఫంక్షన్ అని చెప్పేసి సమ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాము. ఈ ఫంక్షన్ లోపల 2 పారామీటర్స్ ఏ, బి అని చెప్పేసి 2 పారామీటర్ తీసుకున్నాము. అయితే ఈ ఫంక్షన్ లోపల మనం రిటర్న్ ఏం చేస్తుంది ఫంక్షన్ చూసినట్టయితే ఏ ప్లస్ బిని రిటర్న్ చేయమని చెప్పామన్నమాట. ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది రిటర్న్ ఏం చేస్తుంది ఏ ప్లస్ బి అని చెప్పేసి ఈ యొక్క ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఒక ఆపరేటర్ మన ప్లస్ అనేది ఒక ఎడిషన్ ఆపరేటర్ యాడ్ ఆపరేటర్ కదా, అంటే ఏ ప్లస్ బిని యాడ్ చేసి మనకి ఇవ్వు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ని సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ రాయడం జరిగింది. ఒక ఫంక్షన్ రాసేసి మనం ఇక్కడ కన్సోల్ లాగ్ అని చెప్పేసి సమ్ మనకు ఫంక్షన్ రాసామంటే ఆ ఫంక్షన్ మనకి అప్లై అవ్వాలంటే ఏం చేయాలి, ఆ ఫంక్షన్ మనం కాల్ చేయాలి. అంటే కన్సోల్ లాగ్లో ఆ ఫంక్షన్ని కాల్ చేసి అక్కడ పారామీటర్స్ మనం ఏ, బి ఇచ్చాం కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు వాటిని. అంటే పారామీటర్స్ అనేవి ఏంటంటే ప్లేస్ హోల్డర్స్, జస్ట్ ప్లేస్ హోల్డర్స్ అనమాట. అయితే మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటంటే వాల్యూస్, వాటికి ప్లేస్ హోల్డర్కి సంబంధించిన వాల్యూస్ అనమాట. ఇక్కడ సమ్ అని చెప్పేసి మనం కాల్ చేసి అందులో 1, 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఎలా ఇవ్వడం జరుగుతుంది 1, 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇచ్చేసి వాట్ ఈస్ ద అవుట్పుట్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం 1+2 అంటే మనకి 3 అని చెప్పేసి మనకు తెలుసు కాబట్టి 1+3 అని చెప్పేసి 1+2 అని చెప్పి 3 అని చెప్పేస్తాం అనమాట. ఇది ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కన్సోల్ లాగ్ అని చెప్పేసి సమ్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేసి దీంట్లో 1, డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇక్కడ 2 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అని చూసినట్టయితే మనకి ఇక్కడ మనకి అవుట్పుట్ని మనం చూసినట్టయితే ఇక్కడ అవుట్పుట్ని చూస్తున్నట్టయితే మనకి 12 అనేది వచ్చింది అనమాట. ఎందువల్ల వచ్చిందంటే ఇక్కడ 1 అనేది నంబరు, 2 అనేది స్ట్రింగ్ లోపల అంటే ఇక్కడ డబల్ కోట్స్లో ఉంది. డబల్ కోట్స్లో ఉన్న సింగిల్ కోట్స్లో ఉన్న అది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అది నెంబర్ ఉండేయండి, లోపల అది బులియన్ ఉండేవ్వండి, అది అన్డిఫైన్ ఉండేవ్వండి, అది స్ట్రింగ్ నేమ్ అని ఉండేవ్వండి, ఏదైనా సరే ఉండేవ్వండి. డబల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ టెంపరల్ లిటరేచర్లో కానీ వీరన్నిటిలో ఉన్నదంటే అది నంబర్ అయినా సరే ఏదైనా సరే అది స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది అనమాట జావా స్క్రిప్ట్. కాబట్టి ఇక్కడ మనకి 1 నంబర్ని 2ని స్ట్రింగ్గా క్యాటర్ చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్లో ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ 1, 2 స్ట్రింగ్ ఒకటి నెంబర్ ఉన్నప్పుడు ఎన్నింటిని చేసి కాంకాటినేట్ చేస్తుంది అనమాట. స్ట్రింగ్ నెంబర్ ఉన్నప్పుడు కాంకాటినేట్ చేసేసి మనకి 12 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చిన్న టీనీ క్వశ్చన్ అనమాట.